లెట్స్ వెల్కమ్ టు శ్రీకాంత్. ఊర్లో చాలా మంది సమస్యలు ఉన్నాయంట సార్. ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో మీకు చెప్పుకోవడానికి వస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నావు? ఊరికే సార్. ఊరికే ఇలా ఏడుస్తా పట్టణానికి ఇంకో రకంగా ఏడుస్తావా? పట్టణానికి ఇంకో రకంగా ఏడుస్తావా? ఊరు నీళ్ళు పడిపోయిరా. మా పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు సార్. ఏరా లాక్డౌన్ అని సార్. ఇంకా చెప్పాలంటే సార్, ఆకుపచ్చగా ఉండే మా పొలాలు పసుపుగా మారిపోయినాయి సార్. ఎందుకు వెళ్ళారా? పసుపు పంట వేసాం సార్. ఇదిగో పాట. మీ ఊరికి నేను ఏం చేయాలి, ఏం తీసుకురావాలి? మా ఊర్లో రాత్రి 9 అవగానే దీపాలు అలగట్లా. ఎందుకు? మన యాంకర్ ఆరిపేస్తున్నాడు సార్ మొత్తం దీపాలండి. సార్ సుజాత నాతో మాట్లాడలేదు సార్. సుజాత మాట్లాడదు ఎందుకురా? అలా ఆయన వద్దన్నాడు సార్. సమస్య అది. మా ఊర్లో పాత పడిన బంగ్లా ఒకటి ఉంది సార్. ఆ బంగ్లా దగ్గరికి అయితే ఎవరు వెళ్ళట్లేదు సార్. కరెక్టే కదా? మీకెందుకు సార్ అంతే? అంటే ఎవరు ఆ టైపు రాకూడదు. మొసలుడే గాని మహానుభావుడు. మీ ఊర్లో ఎందుకు పండట్లేదురా పొలాలు? పొలాల్లో బోర్లు ఏమండి? అయితే ఒక పని చేయరా, నువ్వు వెళ్ళేదైనా స్కిడ్ చేసుకో, బ్రహ్మాండంగా బోర్లు వచ్చేది. సార్ వేసాం సార్, అలాగా సగం బోరే పడింది. మీరు కూడా వస్తే మొత్తం బోరే. ఇంక మీ ఊర్లో ఇల్లు ఉన్నారా? మాకు అసలు ఇల్లులే లేవు సార్. మా ఇల్లు ఎలా ఉంటాయి తెలుసా? నాది గుడిసే, ఈడిది గుడిసే, ఆడిది గుడిసే, మా అన్ని గుడిసెలే సార్. మాకు డాబాలు ఎప్పుడు వస్తాయి సార్? సార్ ఈడైతే మొన్న ఒక అమ్మాయికి ముద్దు పెట్టడానికి ట్రై చేశాడు సార్. ఎరా ఎందుకురా? అంటే కరువు పనికి వెళ్ళమనరు, అంతకంటే కరువే ఉందని. కక్కుతుల నా కమండలో. అయ్యా మా ఊర్లో ఒకటి తిరుగుతుంది అయ్యా. ఏంటి దయ్యమా? కాదే, ఇలా ఏదైనా వీడియో ఓపెన్ చేయగానే మధ్యలో అది నెట్ ప్రాబ్లం. అయ్యో మా చెరువు దగ్గర బోల్ నెట్లు ఉన్నాయి, తెచ్చుకోమా. నాకు ఒకటి అర్థమైందిరా. ఏంటండి? మిమ్మల్ని అందరినీ ఎరగడ పంపించాల్సిందే. అవునా, మీరు వస్తారా? నేను అక్కడి నుంచే కదా నేను ఇక్కడికి వచ్చి. ఆ వీడియోలకి ప్రాబ్లం ఏంటో సార్? నెట్ లేదు. ఎందుకు నెట్లేదురా? నింటాను కదా. మా ఊర్లో పెద్ద సమస్య ఏదైనా ఉంటే ఇదేనయ్యా. నాకు పెద్ద సమస్య వద్దు సార్, చిన్న సమస్య కావాలి సార్. తినలేకపోతున్నాను. అక్కడే సాగండి. మీ ఊరు గురించి మీకు తెలియదు. మ్యాప్ తో నేను చెప్తాను. ఒక్కసారి వస్తా నాకు. ఓ మీ ఇద్దరు రాసుకున్నారా అయ్యా? ఇదంతా మీ ఊరు అనుకోండి. ఇది బోర్డు కదా. ఇది ప్రెసిడెంట్ గారి ఇల్లు. అమ్మో అమ్మో, అత్తరు ఏమైంది? ఆవిడ స్నానంకి వెళ్తుంది. అది కాదే, ఇదిగో మీ ఊర్లో కాలవ. అబ్బా ఒక్క నిమిషం. అమ్మా ఏం చేస్తున్నావు? మొఖం కడుక్కుందాం నీళ్ళతో. రే సూరిబాబు, చెంబు మర్చిపోయావు కావ దగ్గర. చెంబుగానే ఒక్క నిమిషం ఆగు. ఇది పాత కోట. ఇదేంది? అది గీత. ఇది రింగ్ రోడ్డు. జెట్ కాయిల్ లా ఉంది. ఎలాగైనా మీరే వేయాలి సార్. ఏంటది? మా పిల్లోడిది జిప్పు పోయింది, మీరే వేయాలి. ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి సార్ మా సమస్యల తర్వాత మీకేంటి సార్ మూల సంఖ్య సమస్య ఏమన్నా ఉందా? మీ సమస్యలు అన్నాక మూల సంఖ్య అంటే అన్నీ వస్తాయి. మా ఊళ్ళో సైకిల్ దొక్కుతుంటే అక్కడికి వెళ్ళట్లేదు సార్. ఎందుకు? స్టాండర్డ్స్ తొక్కుతున్నాను సార్. సార్ మా ఊర్లో ముగ్గురు అమ్మాయిలు సార్. ఆ ముగ్గురు అమ్మాయిలకి ఏదైనా జాబ్ చూడండి సార్. ఏం జాబ్ చూడమంటావు? ఏం లేదు సార్, కంపెనీల ముందు ఇక్కడ జాబులు లేవని డబ్బు కొట్టింది సరిపోద్ది. మీ సమస్యలన్నీ అయ్యగారు రాసుకున్నారు, అవన్నీ తీరుతారు. అయ్యగారు సమస్యలన్నీ రాసుకున్నారా? నాకెందుకో చివరిలో ముగ్గురు అమ్మాయిల పేర్ల వరకు రాసుకున్నారనిపిస్తుంది. మీరు వెళ్ళి కూర్చుంటే అయ్యగారి సమస్యల గురించి ఆలోచిస్తారు. నుంచుంటే చేయరా? అమ్మ నోట్లోనే ఉంది నాకు కూడా. ఇగో నోట్లో ఉందంటే ఊసే అంటున్నాడు. లేపరా అంటారు, లేకవడారా మీరు? లేకవడే.
23 years వచ్చాయి సార్, పెళ్లి కావట్లేదు సార్. మీరే ఏదో సరే రే పెళ్లి కావట్లేదు మీరే ఏదో ఒకటి చేయండి అని అడిగావు, మళ్ళీ పెళ్లి అయిన తర్వాత వచ్చి మీరే ఏదో ఒకటి చేయండి అంటావు. ఎందుకురా నీకు పెళ్లి? నువ్వు అలాగే అడుగుతావు, అప్పుడు అతనే ఏదో ఒకటి చేస్తారు. అప్పుడు మరి ఎన్ని అవసరం మనకెళ్ళు సార్ నాకు కావాలి సార్. ఏం కావాలి? సార్ నాది కావాలి అని చెప్తున్నాను సార్. మాకు కూడా అర్థమైంది సార్. వెనకటికి నీలాంటి ఒకడు అన్నాడంటే మాది దువ్వని. వెనకాల ఎవరు లేడు మరి, వెనకాల ఎవరు లేడు మరి. ఎప్పుడు వెనకాలే ఉంటాడా, ముందుకు రాడా ఎవడు? మీ సమస్యల గురించి నేను చూసుకుంటాను. మీరు అటు వెళ్ళి కూర్చోండి, నేను అటు వెళ్ళి కూర్చోండి. సమస్యలు మీరు చూసుకోండి, అమ్మాయిలు మేము చూసుకుంటాం. అటువైపు మీరు చూడొద్దు. ఏదో ఒకటి కానీ ఉండదు. ఈటీవీ ప్రేక్షకులందరికీ మెరీ క్రిస్మస్. సరే మన పెళ్లి సంగతి ఏంటి అసలు? ముందు పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ మా అమ్మ నాన్న కలవాలి. మీ నాన్న వచ్చాడు తెలుసా? అసలు నేను వచ్చేదాన్ని కాదు తెలుసా? అసలు మీ అమ్మని పిలిచావే? ఇంట్లో పనమని పిలిచి వచ్చేవాడు నేను. ఏం సార్ పనమే బాగుంటావా? చాలా బాగుంటది. మీరు ఎలాగైనా కలవండి సార్. భూమి ఆకాశం కలుస్తాయా? కలవవు. నీరు నిప్పు కలుస్తుందా? కలవవు. రష్మి సుధీర్ కలుస్తారా? కలుస్తారు అప్పుడప్పుడు సైలెంట్ గా. అవునా? ఎవడో తెలియదులే. నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమ. సచ్ అన్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ అండి. వింటూస్తానంటివే నువ్వు నాతో ఉంటానంటివే, ఏ దేవుడి శాపం ప్రేమ నన్ను వదిలేశావే. మూడేళ్ళ ప్రేమ మున్నల ముచ్చటాయేనా, నీ ప్రేమను పొందే అదృష్టమే లేదా. మ్యూజిక్ ఆపగానే ఈ దాంట్లో దూరిపోవాలంతే, ఒకేసారి ఒకే చోట. ధమాకా పర్ఫార్మెన్స్. ప్లీజ్. బయట చాలా వర్షం పడి తడిచిపోయాను. ఈ రోజు మీ ఇంట్లో నాకు షెల్టర్ ఇస్తారా? రండి. కాఫీ తాగుతారా? థ్యాంక్స్ అండి. డ్రెస్ మీద పడిపోయింది, చూసుకోండి, బల్లులుంటాయి. మనం తొందరగా ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందాం. యూజ్ చేసుకొని వదిలేద్దామంటే పెళ్లి గిల్లి అంటుంది. ఈ టైంలో ఎవరు? సుందర్. నువ్వు నాతో ఉంటూ కూడా వేరే వాడికి మెసేజ్ చేస్తున్నావే. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధ్యత లేని ప్రేమ, ప్రేమ లేని బంధం ఎక్కడికి చేరుకోదు. దానివల్ల మిగిలేది బాధే తప్ప ఇంకేమీ లేదు. మన పెళ్లి గురించి ఏం ఆలోచించావు? నిన్నెవరు చేసుకుంటాడు పెళ్లి? ఇన్ని సంవత్సరాలుగా నిన్ను కించపరిచే వాడి కోసం నువ్వు అంతగా పరితపించిపోయి ఏవన్నా నువ్వు అర్థం చేసుకుని వదిలేస్తున్నావు. అలాంటిది నా గురించి ఒక్కసారి ఆలోచించచ్చు కదా. ఈ సెట్ సాక్షిగా అడుగుతున్నాను, నాతో వస్తావా?